ఇక రాహుల్ని కాల్ చేసి బాధపడుతూ ఉంటాడు రాజ్. ఇంతలో వెనుక నుంచి రుద్రాని రాజ్ తలపై బలంగా కొడుతుంది. దెబ్బకి కావ్య పక్కనే పడిపోతాడు రాజ్. కొన ఊపిరితో ఉన్న రాహుల్ని చూసి అల్లాడిపోతూ ఉంటుంది రుద్రాని. సారీ మమ్మీ, నీ ప్లాన్ని సక్సెస్ చేయలేకపోయాను అంటూ కన్ను మూస్తాడు రాహుల్. దాంతో రుద్రాని రాహుల్ రాహుల్ అంటూ బోర్న ఏడుస్తూ రేయ్ అంటూ రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకురా ఎందుకురా నా కొడుకుని చంపేశావు? ఎవరిని వదిలిపెట్టను అంటూ రాజు తలపై కొడుతూ ఉంటుంది రుద్రాని. వదిలే రుద్రాని అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడుతూ ఉంటుంది అపర్ణ. దాంతో రుద్రాని, నా వారసుడిని మీరు చంపారు కదా, ఇప్పుడు నీ వారసుల్ని నేను చంపుతాను అంటూ అపర్ణ చేతిలో ఉన్న పసిపిల్లలకు గురి పెడుతుంది రుద్రాని. ఇంతలో కొన ఊపిరితో ఉన్న రాజ్ కావ్య చేపట్టుకొని, మన పిల్లల్ని కాపాడలేకపోయాను కళావతి, నువ్వే వాళ్ళని కాపాడాలి కళావతి. నీ కడుపులో పెరుగుతున్న కూతురి కోసం నీ ప్రాణం ఇవ్వాలనుకున్నావు కదా, ఇప్పుడు ఆ పాపే ప్రమాదంలో ఉంది. కాపాడు కళావతి, కాపాడు. మన ప్రేమ ఇప్పటికీ చెరిగిపోదు, శాశ్వతంగా ఉండిపోతుంది అని అన్నావు కదా, ఇప్పుడు ఆ ప్రేమ ప్రమాదంలో ఉంది. లే కళావతి, వెళ్ళి కాపాడు, లే లే అని అంటూ ఉంటాడు రాజ్ కావ్యతో. ఇక అపర్ణ అయితే, వద్దు రుద్రాని, నీకు దండం పెడతాను, పిల్లల్ని చంపొద్దు అని ప్రాధేయపడుతూ ఉంటుంది. ఏంటి వదిలేసేది? ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఏడ్చాను, కానీ ఇంట్లో నుంచి గెంటేశావు. అప్పుడు జాలి అనిపించలేదా నీకు? ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అందరిని చంపేస్తాను అని అంటుంది రుద్రాని. పసిపిల్లలు రుద్రాని, నీ కాలు పట్టుకుంటాను, వదిలేయ్ అని కన్నీటి పర్యంతరం అవుతూ ఉంటుంది అపర్ణ. అటు రాజ్, లే కళావతి లే, పిల్లల్ని కాపాడు అని పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఆ పిలుపులతో కళావతిలో చలనం కలుగుతుంది. కర్ర తీసుకొని రుద్రాని చేతిలో ఉన్న గన్నుని గురిపెట్టి కొడుతుంది. దాంతో గన్ను కింద పడిపోతుంది. ఇక కావ్య, ఏమండి, నా ప్రాణం అడ్డుగా పెట్టైనా సరే పిల్లల్ని కాపాడతాను అంటూ పైకి లేస్తుంది. ఏంటి కాపాడేది? నేను బతికి ఉండగా వాళ్ళని కాపాడలేవు. నా కొడుకుని దూరం చేసిన నీ ఫ్యామిలీలో ఒక్కరిని కూడా బతకనివ్వను అని అంటుంది రుద్రాని. నువ్వు నీ కొడుకు పుణ్యాలు చేశారా? 100 ఏళ్ళు బతకడానికి మమ్మల్ని చంపాలని చూశారు. అందుకే వాడికి మా ఆయన చేతిలో సరైన గతి పట్టింది అని అంటుంది కావ్య. నీ కొడుకు చచ్చాడు, ఇక మిగిలింది నువ్వే. అడుగు తినాల్సిన మిమ్మల్ని అక్కున చేర్చుకుంది ఈ కుటుంబం. నీకు బతికే అర్హత లేదు అని అంటుంది కావ్య రుద్రానితో. ఆ మాటలతో రుద్రాని, ఆపెహే, నువ్వేమైనా మిర్జాపూర్ రానివా? కుండలకు రంగులేసుకునేదానివే, నువ్వు నాకు నీతులు చెప్తావా అని అంటుంది. అవునే, నేను కుండలు అమ్ముకున్నా, కానీ నీలా దిగజారలేదు అని అంటుంది కావ్య. ఇలాంటి నీతి మాటలు చెప్పే ఈ ఇంటికి మహారాణివై కూర్చున్నావు. నువ్వు మారవే. నువ్వు వచ్చినప్పటి నుంచే నేను అనుకున్నది జరగలేదు. నువ్వు లేకపోతే నా కొడుకుని ఎప్పుడో ఆ ఇంటికి మహారాజుని చేసేదాన్ని అని అంటుంది రుద్రాని కావ్యతో. ఇప్పుడు చెయ్యవే, కళ్ళ ముందు శవంగా పడి ఉన్నాడుగా, ఇప్పుడు చెయ్యి మహారాజుని. తీసుకెళ్లి పాడపై పెట్టి మహారాజుని చెయ్యి అని అంటుంది కావ్య. నా కొడుకు ఒక్కడినే ఎందుకు పాడెక్కిస్తానే, వాడికి తోడుగా మీ అందరిని పంపిస్తా అంటూ కావ్య పీక నొక్కేయబోతుంది రుద్రాని. కావ్యని దూరంగా నెట్టేయడంతో వెళ్ళి అమ్మవారి ముందున్న త్రిశూలం ముందు పడుతుంది. ఏయ్, నీ కళ్ళ ముందే నీ కూతుర్ని చంపుతున్నా, గుండెలు పగిలేలా ఏడు అని కావ్య కూతుర్ని చంపేయబోతుంది రుద్రాని. దాంతో కావ్య అమ్మవారి ముందున్న త్రిశూలం తీసుకొని వెళ్ళి రుద్రాన్ని ఒక్క పోటు పొడుస్తుంది. రుద్రాన్ని కసితీర పొడిచి చంపేస్తుంది కావ్య. అటు అన్న చావుని, ఇటు తల్లి చావుని కళ్ళారా చూస్తుంది శ్రియ. ఆ తర్వాత అపర్ణ దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో ఉన్న బిడ్డను పట్టుకొని, నా కూతురి బాధ్యతని మీ చేతిలో పెడుతున్నాను అత్తయ్య అని అంటుంది కావ్య. అలా అనకే, నీకేం కాదు, హాస్పిటల్కి వెళ్దాం అని అంటుంది అపర్ణ. మీ అబ్బాయితో నాకు 3 ముళ్ళు పడినప్పుడే నాకు బ్రహ్మ ముడి పడిపోయింది అత్తయ్య. తను లేకపోతే నేను ఉండను. నా చావు నాకు కనిపిస్తుంది అత్తయ్య. నా కథ ఇక్కడితో ముగిసిపోతుంది అత్తయ్య. దయచేసి నాకు ఒక మాట ఇవ్వండి. ఏం జరిగినా సరే మీరు నా కూతురుతోనే ఉండాలి. తన భవిష్యత్తుని మీరు ఆశపడినట్టుగా తీర్చిదిద్దాలి. మన దుగ్గిరాల ఇంటి పేరునే నా కూతురికి అందివ్వండి అత్తయ్య, అందివ్వండి. మాట ఇవ్వండి అని అంటుంది కావ్య. అపర్ణ చేతిలో చేయి వేసి మాట ఇవ్వగానే కావ్య కన్ను మూస్తుంది. మరి కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.